ఆదోని ప్రజలకు నేను ఈరోజు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మనం గత 3 నెలలుగా వర్షాలతోన సతమతమయ్యాము ఆదోని ప్రజలందరం కూడా. ఎందుకంటే పాత ఆదోనిలోన ఎంత మునిగిపోయింది, ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ ఉండడం వల్ల ఎట్లా నీళ్ళు వచ్చాయి అనేది ఆదోని ప్రజలందరూ కూడా ఈ 3 నెలలు చాలా సఫర్ అయ్యారు. కానీ ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు అవుతున్నటువంటి ముందుకి అంటే ఎంకెనూరు రోడ్లో ఉన్నాం మేము ప్రస్తుతానికి. ఇది వచ్చేసి పద్మశాలి నగర్ రైట్ సైడ్లోన, లెఫ్ట్ సైడ్ ఒక ప్రైవేట్ వెంచర్. ఇక్కడ నేను ఒక 4 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చి చూశాను. అంటే సర్వేయర్ని పట్టుకొని వచ్చి ఈ వాగులు ఎట్లా ఏంటంటే అప్పటి 1885 సంవత్సరంలోనే ఇవన్నీ కూడా మేము చూస్తే పెద్ద వంక ఉంది. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు పోతుంది, టోటల్లీ పెద్ద వంక. ఈరోజు చూడండి ఎంత చిన్నగా అయిపోయింది. అంటే ఇక్కడ ఇది ప్రైవేట్ అని చెప్పలేము, గవర్నమెంట్ అని చెప్పలేము. ఎందుకంటే డి ఉంది, తర్వాత బి ఉంది. బిలోనేమో గవర్నమెంట్ వంక అనే చూపిస్తుంది, డిలోనేమో పట్టా భూమి అని చూపిస్తుంది. ఇక్కడ నేను ఆదోని ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పద్మశాలి నగర్ వాళ్ళు అయితేనేమి, ఇక్కడ ప్రైవేట్ వెంచర్ వాళ్ళు అయితేనేమి, ఎస్పెషల్లీ ఈ ప్రైవేట్ వెంచర్లో ఎవరైనా కొనాల్సిన వచ్చినా కూడా రేపొద్దున్న పద్మశాలి నగర్ వాళ్ళకైతేనేమి, ఇక్కడ అయితేనేమి, టోటల్ ఈ ఏరియా మొత్తం కూడా భవిష్యత్తులోనే పెద్ద వర్షాలు పడితే వాళ్ళ ఇండ్లలోకి నీళ్లు రావడం ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు కొనాలనుకున్నప్పుడు దయచేసి ఇవన్నీ చూసుకొని కొనాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక 5 అడుగులు, వాళ్ళొక 5 అడుగులు ఇడిస్తే ఇది కొద్దిగా పెద్దగా అవుతుంది. వంక వాటర్ ఎంత ఫోర్స్ వచ్చినా పోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి ఇడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయం గురించి నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు మనమే అసలు ఏమి వంకకి సంబంధించిన వాటర్కి సంబంధించిన స్థలం ఇవ్వకపోతే, దానికి దారి ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మన ఇండ్లలోకే వస్తుంది. రేపొద్దున మనమేమంటాం, మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చింది, మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చింది అంటాం. ఇప్పుడిప్పుడు కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక ముందడుగు వేయవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈరోజు నాకు అదృష్టం రావడం జరిగింది. దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా మరొక్కసారిగా నేను తెలియజేసినది ఏంటంటే, మీరు ప్లాట్లో ఏదైనా కొనాలనుకుంటే పక్కన ఎట్లా నీళ్ళు వస్తున్నాయా ఏంటి, అవి కబ్జాలు చేసి కట్టారా లేకపోతే ఏంటి, కబ్జాలు చేసి ప్లాట్లు వేసారా ఏంటనేది క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ప్లాట్లు కొనండి. ఇప్పుడే మనం ధనుష్ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ నిజంగా అది ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్లో ప్లాట్లు కొన్నారు. వర్షం పడిన ఆ 3 నెలలు కూడా ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు ఎంత తీవ్ర మనోవేదనకు గురయ్యారో నేను దాదాపుగా 4-5 సార్లు విజిట్ చేయడం జరిగింది. జస్ట్ విజిట్ చేయడం వరకే. ఎందుకంటే ఈ నీళ్ళని మనం ఏం చేయలేము. పోతూ పోతూ ఈ వంక ఎంత చిన్నగా అయిపోయిందంటే జస్ట్ చిన్న పిల్ల కాలువలాగా అయిపోయింది. పెద్దగా ఒక 10 అడుగులు 15 అడుగులు ఉండాల్సిన వంక ఒక చిన్న కాలువ, డ్రైనేజీ కాలువలాగా తయారైందంటే మనమే కబ్జా చేసి మనమే ప్లాట్లు కట్టుకొని మళ్ళీ మనమే బాధపడడం అనేది ఎంతవరకు సమంజసం. కాబట్టి ఆదోని ప్రజలకి నేను ఒక్కటే తెలియజేసుకుంటాను, దయచేసి ఇవన్నీ చూసుకొని మీరు ప్లాట్లు కొనండి. కొనే ముందు ఇంకొకటి, చాలా మంది ప్రైవేట్ అంటే లేఅవుట్ నాన్ లేఅవుట్ కొంటారు. వాళ్ళు లేఅవుట్ అయితే యాక్చువల్గా డ్రైనేజ్ వేసి ఇవ్వాలి, అదేవిధంగా పోల్స్ కూడా వేసి ఇవ్వాలి. అవేమి వేయకుండా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే గవర్నమెంట్ వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు అక్కడ అటు సైడ్ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఉన్నటువంటి ఆదర్శ నగర్ అయితేనేమి, అవన్నీ కూడా ఈరోజు లైట్ల స్తంభాలు లేక వాళ్ళు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటే, మొన్న నేను అక్కడికి విజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఒక్కొక్క పోల్ కొనాలంటే సొంతంగా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకునే ముందు డ్రైనేజీలు ఉన్నాయా, అదేవిధంగా పోల్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకొని మీరు కొంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వర్షం వస్తే మా ప్లాట్లలోకి నీళ్లు వస్తాయా లేదా అనేది చెక్ చేయండి. ఎందుకంటే నేను వర్షం వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం దాదాపు ఇక్కడ వరకు వచ్చింది. ఈ వంక పొంగి నీళ్ళన్నీ కూడా ఇట్లా వచ్చేసాయి. చాలా అసలు మాకే రావడానికి భయం వేసింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఈ వచ్చే జాగాల్లో అయినా, ఈ వచ్చే వెంచర్లో అయినా మనం ఎటువంటి
ఎంకరేజ్మెంట్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కానీ బాగుంటుందని ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను.